నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్పీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? సింహరాశి వారికి సంబంధించి అంటే నక్షత్రాల పరంగా అనుకోవచ్చు, నామం పరంగా అనుకోవచ్చు, ఎలా ఉంటుందంటారు ఫలితాలు? ఓం నమో నారాయణాయ నమః. అమ్మ, సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వ ఫల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం. ఈ 9 నక్షత్రాల వారికి అట్లాగే వీటిల్లో ఇవేమీ తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రథమాక్షరం ఉంటుంది. మా, మీ, ము, మే, మోట, టీటు, టే అనేటటువంటి ఈ యొక్క అక్షర సముదాయాలు ఏవైతే ఉంటాయో ప్రథమాక్షరంలో, వాళ్ళందరూ కూడా ఈ సింహరాశి గురించి ఈ యొక్క ఫలితాలని అన్వయించుకొని పరిహారాలు ఆచరించుకోవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు సింహరాశి వారికి సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్య, అవమానం ఏ విధంగా ఉంటుందండి? అమ్మ, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 5. అంటే రెండూ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు పెడితే అంత ఖర్చు వెళ్ళిపోతుంది. మిగిలేది బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ మిగుల్చుకోవాలి అనుకుంటే మనకున్న ఒకే ఒక ఐడియా ఏంటంటే మానసికమైనటువంటి కోరికల్ని తగ్గించుకుంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది, కోరికలు తగ్గటం వలన వ్యయం తక్కువగా ఉంటుంది. కానీ మానవుడిగా పుట్టినప్పుడు మనం సంపాదించేదే ఖర్చు పెట్టుకోవడానికి. కాబట్టి ఖర్చు పెట్టుకున్న ఒక రూపాయన వెనకేసుకోవాలి. కాబట్టి రేపటి రోజున మనకు తెలియదు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ గ్రహస్థితి కూడా కొంచెం అయోమయంగా ఉంటుంది సింహరాశి వారికి. అట్లాగే రాజపూజ్యం 7, అవమానము 2. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసే వృత్తి విషయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానివ్వండి, కొంతమంది రాజకీయ నాయకులకి ఉన్నటువంటి మంచి ప్రమోషన్స్, వీరు చేసినటువంటి సంఘ సేవలకి మంచి గుర్తింపు లభించి కీర్తి సన్మానాదులు బాగా జరుగుతూ ఉంటాయి చాలామందికి. అట్లాగే వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వ స్వభావాన్ని కూడా కుటుంబంలో వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చక్కగా రే బాబు నువ్వు మంచోడివిరా బాబు, వీరి వ్యక్తిత్వ స్వభావాన్ని ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా మన్ననలు అంటారమ్మ. అంటే కీర్తిని పెంచేటటువంటివి. రాజపూజ్యం ఈ సంవత్సరం. అవమానము 2. సరే, వీరు తెలుసో తెలియకో చేసే పనులకి 2 అవమానంగా ఉంటాయి. ఉద్యోగంలో ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఆ ఉద్యోగస్తుడు పెద్ద ఆయన ఏదో ఒకటి అంటాడు, అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివి చిన్న చితగా జరుగుతుంటే తక్కువగానే ఉంది. అంటే ఆదాయం దగ్గరే జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే గురుగారు, ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు మరి వీళ్ళకి? అమ్మ, సింహరాశి వారికి ముఖ్యంగా 4 గ్రహాలు గురువు, శని, రాహుకేతువుల మీద ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. దాంట్లో అతిచారత్వ ప్రభావాన్ని కలిగినటువంటి గురు మహానుభావుని బట్టి ఆర్థిక విషయాలు, అట్లాగే వివాహ విషయాలు, లేకపోతే ఉద్యోగ సంబంధిత విషయాలు కానీ, ఉద్యోగం ద్వారానే ఆర్థికం కలుగుతుంది కాబట్టి, అట్లాగే ఇంకా తండ్రి గారికి సంబంధించిన విషయాలు కానీ, స్థిర చరాస్తులకు సంబంధించినవి, ఇవన్నీ కూడా డబ్బుతో మీరు అడిగినట్టుగా ఆర్థికానికి లింకే ఉంటాయి. కాబట్టి జూన్ 1వ తేదీ వరకు 2026 సంవత్సరం వీరికి ఎటువంటి ఢోకా లేదు. ఏది సింహరాశి వారికి. వీరు సంతానం వలన ఆర్థిక లావాదేవీలు లాభము పొందుతారు. అంటే విదేశాలలో ఎవరైనా సంతానం ఉన్నారో వారికి ఉద్యోగం దొరకడం ద్వారాను, వారి యొక్క వృత్తి వ్యాపారాలు బాగుండడం ద్వారా వారు డబ్బులు పంపించినప్పుడు వీరు ఏదైనా స్థిర చరాస్తులు కొనటము, లేకపోతే కుటుంబ వృద్ధి కోసము ఏదో ఒక ధనాన్ని కాస్త ఖర్చు పెట్టి ఆ యొక్క వృద్ధిని పెంచుకోవటము అనేవి సింహరాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి గురుడు వీరికి ముఖ్యంగా కొంతమందికి, ఈ సింహరాశి వారికి ప్రేమకి సంబంధించిన విషయాల్లో కోల్పోతున్నాము అంటే, ఇద్దరు వధూవరులు అంటాం మన భాషలో, అయితే స్త్రీ పురుషులు ఇష్టపడతారు. ప్రేమ అని కూడా అనకూడదు, ఇష్టము అనాలి. ఇష్టపడ్డప్పుడు వీరికి అసలు లోపల అవమానంగా, అంటే లోపల ఏదో తెలియని అనుమానాలు, అసలు వివాహం అవుతుందా లేదా అవ్వదా, ఎక్కడైనా తేడా వస్తుందా, బంధువుల ద్వారా ఏదైనా ఇబ్బందులు వస్తుందా అడతరపి అని లేనిపోని శంఖలతో కొంచెం మానసిక దోషాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు జూన్ లోపల కుటుంబీకులతో చర్చించటము, చక్కగా వివాహం గురించి మాట్లాడటము, ఇలాంటివి జరగటానికి, అట్లాగే మాట మంచి జరిగి ఒకరికొకరు ఇష్టపడటము, ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే శుభప్రదమైనటువంటి విషయాలు. అట్లాగే షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, వెండి బంగారపు నిల్వలు అంతకుముందు ఎవరైనా కొని ఉంటే ఆ రేట్లు పెరగటం ద్వారా, లేకపోతే స్టాక్ మార్కెట్లు ఒకే ప్రపంచంలో బాగున్నా బాలేకపోయినా వీరు 10 రూపాయలు పెడితే ఎంత తగ్గినా కూడా బయట ప్రపంచంలో ఇప్పుడు ₹2 లాభం వచ్చినా వాడికి లాభం వచ్చినట్టే లెక్క కదా. ఇప్పుడంటే కొన్నవాడికి నష్టమే, కానీ అంతకుముందు కొన్నవాడికి అవన్నీ కూడా వీళ్ళకి చక్కటి లాభాలను ఇచ్చే అవకాశం ఉంటుంది.
అట్లాగే సంతానపరమైనటువంటి విద్యాపరంగా ఈ సింహరాశి వారికి ఒకందుకు చక్కటి ఆత్మసంతృప్తి కలుగుతుంది, ఏకాగ్రత ఎక్కువ అవుతుంది. కొంతమంది విద్యార్థులకి అయితే కనుక అనుకున్నటువంటి విద్య యందు చాలా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా సింహరాశి వారికి. అయితే జూన్ తర్వాత, జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు మాత్రము 12వ స్థానంలో కర్కాటక రాశిలో గురువు యొక్క ప్రభావం, సంచార ప్రభావం వలన సింహరాశి వారు కొంచెం సంతానపరమైనటువంటి విషయాలు, ఇప్పుడు స్త్రీ గర్భాన్ని ధరించారనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండి ఏ దత్తాత్రేయుడినో స్మరించుకుంటూ ఆయన యొక్క ఆరాని గనక ఎక్కువగా స్మరించుకోవటం వలన వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందులు, మన భాషలో దాన్ని అభాషన్స్ అనొచ్చు, లేకపోతే గర్భస్థిత పిండ దోషాలు కావచ్చు, లేకపోతే గర్భానికి సంబంధించిన ఎన్నో అనారోగ్య స్థితులు కావచ్చు, తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది దత్త అనుగ్రహం వల్ల మాత్రమే. కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది సంతానం ఉన్నటువంటి వాళ్ళు చెడు అవలక్షణాలు, వాళ్ళ కంఫర్ట్స్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ఫ్రెండ్స్తో ఏదో ప్రయాణాలు చేస్తూ కొంతమందికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది సంతానానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు గురువు ఆ మధ్యకాలంలో, నేను చెప్పిన మధ్యకాలంలో కాస్త గురువుకి సంబంధించినటువంటి జపము, క్షీరతర్పణము, అట్లాగే గురు దక్షిణామూర్తి స్వామి జపాన్ని చేయించుకొని కాస్త హోమం చేసుకోవటం ద్వారా, లేకపోతే రుద్రాభిషేకాలు ఒక 3 వారాలు కానీ గురువారాలు 16 గురువారాలు చేసుకోవటం చాలా విశేషప్రదము. నవంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి, మార్చి వరకు కూడా సింహరాశిలో ఉండేటటువంటి గురువు కొంత ఆరోగ్య లోపాన్ని, అట్లాగే సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసినప్పటికీ కూడా మానసిక ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి కూడా కొన్ని పోర్ట్ఫోలియోస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అండి, వ్యవసాయ పరంగా ఏ విధంగా ఉండొచ్చండి? అంటే ఎలాంటి పంటలు కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది? అమ్మ, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తోంది, అది అందరికీ తెలిసిన విషయమే. అష్టమ శని ప్రభావం ఏంటంటే, ఈ పంటలు రైతులు సకాలంలో వాళ్ళకి ఆర్థిక కొన్ని ఇబ్బందుల వలన కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ విషయాల్లో ఏదైనా కాస్త శుభకార్యాలు జరిగి ఉన్నటువంటి డబ్బు, దీనికి దాచుకున్నటువంటి డబ్బు దానికి ఖర్చు అయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి ధనము అందలేక కానీ, అంతా ధనపరంగా అది ఎప్పుడు జరుగుతుందంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఎక్కువ జరుగుతుంది అలాంటి వ్యవహారాలు. అటు గురుబలము లేక అష్టమశని ప్రాబల్యం చాలా ఇబ్బందిగా ఉండి వీరికి పంటల విషయంలో సానుకూలంగా అంతగా ఉండకపోవచ్చు. కాకపోతే మరీ గొంతు నిలిమేంతటి పరిస్థితి అయితే రాదమ్మా, ఎందుకంటే గురుగ్రహ బలం కొంతవరకు వీరిని బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమశని ప్రభావం తగ్గటానికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం విశేషము. అట్లాగే రాహుగ్రహము, కేతుగ్రహము, జన్మరాశిలో ఉన్నటువంటి కేతు డిసెంబర్ 5 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వలన భార్యాభర్తలకు కావచ్చు, భాగస్వామ్య వ్యాపారస్తులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఈ సర్ప వేధాదోషం అనేది తొలగిపోవటానికి రాహుకేతులకి జపము, హోమము, అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన, సర్పసూక్త జప పారాయణ బ్రాహ్మణులు పెట్టి చేయించుకొని ఆ తీర్థాన్ని తీసుకోవటము, గృహం మొత్తం కూడా ఆ భస్మాన్ని నీళ్ళలో కలిపి జల్లటం ద్వారా వీరికి సర్పదోషం తొలగిపోతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, లలిత కళలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, సినిమా వాళ్ళకి ఎవరైనా కానీ సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్నే కాదు, లైట్ బాయ్ దగ్గర నుంచి వాళ్ళకి సినిమాల కిందే వస్తుంది, ఆ కళలకి సంబంధించింది. అట్లాగే ముఖ్యంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళకైతే కనుక దినదిన గండమేనమ్మా. అంటే కీర్తి ప్రతిష్టలు కూడా కొంతమందికి పోతాయి ధనంతో పాటుగా, శని ప్రభావం. కాబట్టి వీరికి మొత్తం మీద ఏంటంటే ఈ 4 గ్రహాలకి కాస్త జపశాంతులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు దైవాన్ని ఆరాధించుకోవాలి. అష్టమ శని దోషం ప్రకారం ప్రతి శనివారము కూడా అవకాశం ఉన్నవాళ్ళు 200 గ్రాములు నువ్వుల నూనె ప్రతి శనివారము ఉదయం 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో శివాలయంలో దీపారాధనకి ఇచ్చేసి రావాలి. దాని వలన ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య లోపాలు పోతాయి, సడన్గా కలిగేటటువంటి ప్రమాద దోషాల నుంచి నివృత్తి చేయడానికి ఈశ్వరుడు వారిని కాపాడుతూ ఉంటారు. డిసెంబర్ 5 తర్వాత రాహువు 6లోకి వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా లభిస్తాయి. కొంతమందికి ఉద్యోగంలో వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు పడతారు, అది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కొంచెం సేద తీరనటువంటి వాళ్ళు అవుతారు. రాహుగ్రహ ప్రభావం ఇప్పటివరకు ఎంతైతే వాళ్ళని ఇబ్బంది పెట్టిందో దానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ డిసెంబర్ 5 తర్వాత సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఖర్చు పెట్టే విధానంలో కూడా ఏదైనా దేవాలయాలకి, లేకపోతే నదులు, బావులు తవ్వేటటువంటి చోట కానీ వీరు 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పుణ్యప్రదాన్ని, అట్లాగే పుణ్యకరమైనటువంటి విషయాలందు పాల్గొనేటటువంటి అవకాశము
ఈ రాహుకేతువులు వీరికి ఇస్తున్నారు. కాబట్టి ఈ విధంగా సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్ళటానికి పరాభవనామ సంవత్సరం ఎన్నో ఆటంకాలని అడ్డంకులని డిసెంబర్ వరకు కూడా ఒక రకంగా మన భాషలో తాట తీస్తుందని చెప్పుకోవాలి. దానికల్లా ఒకటే హనుమాన్. హనుమాన్ అంతే, ఆయనే. తర్వాత దుర్గాదేవి. అంటే కొంతమంది భార్యాభర్తలు ఊరినే కుటుంబపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. వారందరూ కూడా భాగస్వామ్యంలో కానీ లేకపోతే చదువుకు వెనకబడ్డ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దుర్గాదేవి నామస్మరణ చేయటము, సంతానం గురించి, అన్యోన్య దాంపత్యం గురించి కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం. మనకున్న దేవుళ్ళు వీళ్ళేనమ్మా. దీనికి వేరే ప్రత్యేకించి పెద్ద పెద్ద పూజలు అనేవి ఏమి ఉండవు. కానీ వారి జన్మజాతకంలో ఇంకా కఠినమైనటువంటి దోషాలుండి దశలు అంతర్దశలు ఉంటే మటుకు ఇవి ఇంకా చాలా తక్కువగా కనిపిస్తాయి. అవి మరీ ఘోరాలు కనిపిస్తాయి. జైళ్ళు, కటకటాలు, లేకపోతే సమస్యలు, కొట్లాటలు, ఒకటి కాదులేండి, చెప్పుకుంటూ పోతే మనకి బాగుండదు. కాబట్టి జన్మజాతకం ప్రధానమమ్మ. రాశి ప్రభావం కొంతవరకు వీరిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనసుకి సంబంధించిన బాధల్ని, సంతోషాలను ఇచ్చేది. అసలైన ఈవెంట్స్, విద్య, వివాహము, ఆరోగ్యము, ఉన్నత విదేశీయానము, లేకపోతే వ్యాపార అభివృద్ధి, కెరీర్ ఎలా ఉంటుంది, భార్యాభర్తలు అసలు అన్యోన్యంగా ఉంటారా, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఇవన్నీ కూడా జాతకంలో దశలు అంతర్దశలు మాత్రమే తెలియజేస్తాయని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభమస్తు.